వేమిరెడ్డి ప్రశాంతిపై ఇక అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ప్రసన్న కుమార్ రెడ్డిని వైసీపీ పార్టీ నుంచి జగన్ సస్పెండ్ చేయాలని మంత్రి సవిత డిమాండ్ చేశారు. కడప R&B అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ వైసీపీ వికృత చేష్టలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని, మహిళలను విమర్శించే పనిలో వైసీపీ నేతలు ఉన్నారని మండిపడ్డారు. మహిళలు ఎక్కడైతే పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని పురాణాలు చెప్తున్నాయన్నారు. ఇక నల్లపు రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రసన్న కుమార్ రెడ్డి వెంటనే ప్రశాంతి రెడ్డిని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించే ప్రసక్తే లేదని మంత్రి సవిత హెచ్చరించారు. మహిళల్ని ఎక్కడ పూజిస్తే అక్కడ దేవతలు కొనేడై ఉంటారు, అక్కడ దేవతలు కొలవై ఉంటారన్న విషయం మనందరికీ తెలుసు. భారతదేశంలో ఉన్న మహిళలంటే ఇతర దేశాలకు వెళ్ళినా కూడా భారతదేశ మహిళలంటే ఇతర దేశస్తులు కూడా గౌరవిస్తారు. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలకు, మరి వైసీపీ నాయకులకు ఎందుకు మహిళలంటే చులకన భావం అర్థం కావడం లేదు. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలు అందరి తరఫున మేము అడుగుతున్నాం. మొన్నటి రోజు అధికారంలో ఉన్నప్పుడు స్వయాన అసెంబ్లీ సాక్షిగా బోనమ్మ గారిని ఏ విధంగా అవమానపరిచారో మనం అందరం చూసాం. రాష్ట్ర భావితరాల భవిష్యత్ కోసం మహిళా రైతులు, అమరావతి రైతులు మరి అమరావతి నుంచి తిరుపతికి పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా ఇదే విధంగా మహిళల పైన ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో చూసాం. మరి వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లికి, తల్లికి, తన బాబాయ్ కూతురైన సునీతమ్మ గారిని ఏ విధంగా అవమానపరిచారో బజార్లో వేయడమో మనం అందరం కోర్టుల చుట్టూ, స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. మరి నిన్నటి రోజున మరి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎంతో రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం. ఆయన కూడా ఈరోజు తన సొంత కుటుంబ సభ్యురాలైన ప్రశాంతి రెడ్డి గారిని నిన్న అసభ్యకరంగా మాట్లాడడం నిజంగా చాలా బాధాకరం అనిపిస్తుంది. ఎందుకంటే మరి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంతి రెడ్డి గారు ఒకే పార్టీలోనే ఉన్నారు. గతంలో 10 సంవత్సరాలుగా ఆయన రాజ్యసభ మెంబర్గా ఉన్నారు. మరి ఈవిడ కూడా, మరి ప్రశాంతి రెడ్డి గారు కూడా